హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుంచి సిఏపిఎఫ్ మనము ఫస్ట్ అప్లై చేయాలంటే ముందు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. వచ్చినాక ఇక్కడ 4 ఉంటాయి మనకి స్టెప్స్. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్. ఇక్కడ ఇది క్లిక్ చేసి మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి, అవన్నీ క్లిక్ చేయాలి. చేసి ఇక్కడ బాక్స్లో క్లిక్ చేసి ప్రొసీడ్ అని కొట్టాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ వెరిఫై ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేయాలి 2 సార్లు. చేసి క్యాప్చా ఎంటర్ చేసి డిక్లేర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. అది అనేది మళ్ళీ ఎంటర్ చేస్తే ఈమెయిల్ ఐడి మనది వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్ ఉంటుంది, అది కూడా సేమ్ 2 సార్లు మొబైల్ నెంబర్ ఒకటి క్యాప్చా ఒకటి డిక్లేర్ చేసి గెట్ ఓటీపీ అంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి క్రియేట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ 4 లెటర్స్, ఒక సింబల్, ఒక నంబర్, 4 నెంబర్స్ ఉండాలి. పాస్వర్డ్ అయితే క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని ఉంది, అయితే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసి మనం లాగిన్ కావచ్చు. అట్లా కాకుండా యూఆర్ఎన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్. అదైనా అది ఏంది మెయిల్ ఐడికి వస్తుంది, మనకి మెయిల్ వస్తుంది. అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కావచ్చు. నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కావచ్చు. 3 ఆప్షన్స్ ఉంటాయి సైన్ ఇన్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ డెస్క్టాప్ రావాలి. మళ్ళీ ఈ పేజ్ అయితే కనిపిస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మళ్ళీ పేజీలోకి వచ్చి నెక్స్ట్ మేనేజ్ అకౌంట్, చేంజ్ మై పాస్వర్డ్, చేంజ్ ఈమెయిల్ ఐడి, చేంజ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, సెకండ్ది. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూద్దాము. ఇన్స్ట్రక్షన్స్లో మనము ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంటుంది. నేమ్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సురేష్ ప్రసాద్ సింగ్ అని ఉంటే ఫస్ట్ నేమ్ సురేష్, మిడిల్ నేమ్ ప్రసాద్, లాస్ట్ నేమ్ సింగ్. నెక్స్ట్ ఇక్కడ రోహిత్ కుమార్ అంటే ఫస్ట్ నేమ్ రోహిత్, మిడిల్ నేమ్ ఏం లేదు, లాస్ట్ నేమ్ కుమార్ అలా. నెక్స్ట్ ఇక్కడ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్ అదర్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనము ఇక్కడ ప్రొసీడ్ టు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ ప్రొఫైల్ అని వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఇప్పుడు ఆకాష్, మిడిల్ నేమ్ ఏం లేదు, లాస్ట్ నేమ్ మళ్ళా కుమార్, ఆకాష్ కుమార్. నెక్స్ట్ మళ్ళా కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఆకాష్, మిడిల్ నేమ్ లేదు, లాస్ట్ నేమ్ కుమార్. ఇలా నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టు ఉందా అని అడుగుతుంది. మనకి ఎస్ అయితే ఎస్, నో అయితే నో కొట్టాలి. నో అంటే మళ్ళీ ఇక్కడ అప్లోడ్ మనకి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. గ్యాజెట్ సర్టిఫికేట్ అంటే నేమ్ చేంజ్ అయినట్టు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. DDMMYYY ఫార్మాట్లో, DDMMYYY ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మదర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ చేయాలి మదర్ ఫుల్ నేమ్. నెక్స్ట్ మనకి మదర్ ఫాదర్ లేనంటే గార్డియన్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అండ్ రివ్యూ దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మాట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్ అని వస్తుంది. ఇక్కడ అయితే మనము సర్టిఫికేట్ మన ఇండియా నుంచా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఇండియా నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మన 10th క్లాస్ అయితే 10th మాట్రికులేషన్ స్టేట్ ఎంటర్ చేయాలి, ఏ స్టేట్లో చదివినాము. నెక్స్ట్ బోర్డ్ ఎంటర్ చేయాలి. స్టేట్ ఎంటర్ ఫస్ట్
స్టేట్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ బోర్డు, ఏ బోర్డు అయితే చదివినామో ఆ బోర్డు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళా ఇయర్ పాస్ అయినారో ఇయర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మాట్రికులేషన్ సర్టిఫికేట్లో మనకి నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ నెంబర్ వేయాలి. నెక్స్ట్ మనకి రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ ఏ ఇయర్లో పాస్ అయినాము ఆ డేట్ ఆఫ్ బర్త్ మాట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. గ్రేడ్ సిస్టమ్ సిజిపి అనే పర్సంటేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మన సిజిపి అయితే సిజిపి సెలెక్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ గ్రేడ్ ఇప్పుడు సిజిపి అంటే పర్సంటేజ్ అంటే మార్క్స్ ఎంటర్ చేయాలి. సిజిపి అంటే మళ్ళీ ఏ గ్రేడ్ ఎన్ని పాయింట్స్ వచ్చినా అవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి టెన్త్ సర్టిఫికేట్. మనమైతే ఇక్కడ 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అది బిట్వీన్ 50 KB టు 300 KB బిట్వీన్ ఉండాలి. మనకి అది అప్లోడ్ చేయాలి ఫైల్. నెక్స్ట్ అప్లోడ్ చేసినాక ఫెచ్ 10th క్లాస్ మాట్రికులేషన్ బోర్డు దీని మీద అయితే ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ దీని మీద అయితే ఎంటర్ చేయాలి, క్లిక్ చేయాలి. దీని మీద అయితే క్లిక్ చేయాలి. చేసినాక ఇక్కడైతే మనం డిక్లరేషన్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఫైల్ నేమ్ board_certificate అని ఫైల్ నేమ్ అయితే మనము రీనేమ్ ఫైల్ నేమ్ వేసుకోవాలి. board_certificate చేసినాక నెక్స్ట్ అని కొట్టేసేయాలి. మనమైతే అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. ఫైల్ అప్లోడ్ చేసినాక కొడితే ఇక్కడ నెక్స్ట్ అయితే ఆధార్ ఫోటో ఐడి అని వస్తుంది. ఇక్కడ మనం ఆధార్ కార్డు సెలెక్ట్ చేయాలి. చేసి ఇక్కడ డిక్లేర్ మీద టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ మీద కొడితే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఎస్ ఐ హ్యావ్ ఆధార్ కార్డ్ అండ్ కాన్స్టెంట్ టు వెరిఫికేషన్ త్రూ వర్చువల్ ఐడి అని కొడితే మనకి మళ్ళీ వర్చువల్ ఐడి ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి ఏమొచ్చిందంటే మన ఎగ్జామ్ సెంటర్ ఒక 1 hour ముందు రీచ్ కావాలి. ఏంది లాస్ట్ ఐ డు నాట్ వాంట్ టు ప్రొసీడ్ విత్ ఆధార్ వెరిఫికేషన్ ఇదైతే కొడితే మనకి ఎగ్జామ్ సెంటర్ 1 hour బిఫోర్ రీచ్ కావాలి. నెక్స్ట్ మనకి పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆధార్ కార్డ్ బదులుగా ఇవైతే పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇక్కడ పాన్ కార్డ్ అయితే మనకి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అది పాన్ కార్డ్ నేమ్ ఏమి ఉండాలి అయితే ID_కార్డ్ అని ఉండాలి. అప్లోడ్ చేయొచ్చు, అట్లా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ ఆధార్ కార్డ్ అండ్ కాన్స్టెంట్ టు ప్రొసీడ్ అంటే ఇక్కడ ఎంటర్ చేసినాక ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే అయిపోయినాయి. 3 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ప్రివ్యూ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అది ఎంటర్ చేసినాక ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనకి పర్సనల్ ప్రొఫైల్, పేరెంట్స్ ప్రొఫైల్ అన్నీ అయితే మనం ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇక్కడ సిగ్నేచర్, ఫోటో అన్నీ అప్లోడ్ చేయాలి. అక్కడ ఇచ్చినట్టు ఫార్మాట్లో చేసి ప్రొసీడ్ ఫర్ కామన్ అప్లికేషన్ ఫామ్ అని ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ మన పర్సనల్ ప్రొఫైల్ అని వస్తుంది. ఇక్కడ మనకి నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా, మైనారిటీ స్టేటస్ నో, మదర్ టంగ్ అవన్నీ సెలెక్ట్ చేసి మనకి మార్షియల్ స్టేటస్ అన్మ్యారీడ్, ప్లేస్ ఆఫ్ బర్త్
ఇన్కమ్ స్టేటస్ స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ విలేజ్ టౌన్ సిటీ మనకు అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. పోస్ట్ కోడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఎంటర్ చేయాలి. ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ అండ్ రివ్యూ అని కొట్టాలి. ఇక్కడ పేరెంట్స్ ప్రొఫైల్లో మనకి ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. స్టేటస్ అలా ఇవన్నీ రిటైర్డ్ ఇది ఎంటర్ క్లిక్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆక్యుపేషన్ ఫాదర్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడా ఏంది అని. తర్వాత నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయాలి. చేసి నెక్స్ట్ నేషనాలిటీ ఫాదర్ నేషనాలిటీ ఎంటర్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మన స్టేట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మదర్స్ డీటెయిల్స్లో కూడా సేమ్ అలాగనే మదర్ డీటెయిల్స్లో కూడా ఆక్యుపేషన్ ఇది ఏంటి ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ మదర్ స్టేటస్ అలా రిటైర్డ్ అలా డెత్ అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ మదర్ ఆక్యుపేషన్ టైప్ ఇది ఎంటర్ చేయాలి. ఆక్యుపేషన్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేషనాలిటీ మదర్ నేషనాలిటీ ఎంటర్ చేయాలి. లైక్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అండ్ రివ్యూ మీద కొట్టాలి, క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన క్యాస్ట్ కమ్యూనిటీ మనం ఎస్సీయా ఎస్టీయా ఓబీసీయా జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ మనమైతే బిలాంగింగ్ టు క్రీమీ లేయరా అది నో అని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇష్యూయింగ్ అథారిటీ బిలో ర్యాంక్ తహసీల్దార్ అని ఎంటర్ చేయాలి. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అని ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డెసిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ కలెక్టర్ అని పెట్టాలి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ మన ఏ స్టేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఆ స్టేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ మన అడ్రస్ పెట్టుకోవాలి ఇష్యూయింగ్ అథారిటీ వాళ్ళది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ DDMM YYYY ఫార్మాట్లో మనము డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అనేది ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్లో అక్కడ ఉంటుంది QR కోడ్ కింద డేట్ ఆఫ్ ఇష్యూ అది. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ లిస్ట్ విత్ సీరియల్ నెంబర్ క్యాస్ట్ ట్రైబ్ కమ్యూనిటీ అని ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి లిస్ట్ అనేది వస్తుంది. అక్కడ మనది సెంట్రల్ లిస్ట్ సీరియల్ నెంబర్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ మనకైతే ఇలా లిస్ట్ వస్తుంది. ఇక్కడ మనము స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక క్యాస్ట్ కమ్యూనిటీ ఇవన్నీ వస్తాయి డీటెయిల్స్ వచ్చి అక్కడ మనకి PDF అయితే ఉంటుంది. అక్కడ మనది ఏది సీరియల్ నెంబర్ చూసుకొని ఇక్కడ ఎంటర్ అయితే వేయాలి. చేసినాక ఇక్కడ కింద మనకి అలౌడ్ ఫైల్ సైజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. అది మినిమం 50 to 300 KB మధ్యలో ఉండాలి. అది PDF ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ దానికి నేమ్ అయితే మన ఫైల్ నేమ్ అయితే cash_certificate అని అయితే ఇవ్వాలి. ఫైల్ నేమ్ రీనేమ్ ఫైల్ cash_certificate అని చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయాలి. చేసినాక ఇక్కడ ఫెచ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిజిలాకర్ ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకొని ఎస్ అని పెట్టాలి. ఎస్ మళ్ళీ ఎంటర్ పాన్ నెంబర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఎంటర్ ఫాదర్ అదర్ నెంబర్ ఎంటర్
పాన్ నెంబర్ ఆఫ్ యువర్ మదర్, ఎంటర్ మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేసి నెక్స్ట్ అండ్ రివ్యూ కొట్టాలి. నెక్స్ట్ డిజబిలిటీ ప్రొఫైల్ అని వస్తుంది. వెదర్ యు ఆర్ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేటా అని వస్తుంది. మీరు ఎస్ అయితే ఎస్ అనాలి, నో అయితే నో కొట్టాలి. నెక్స్ట్ క్యాండిడేట్ విత్ డిజబిలిటీ, నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్, అదే డిజబిలిటీ అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ మనము డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు డిజబుల్డ్ పర్సన్ అయితే 50 to 300 KB మధ్యలో ఉండాలి PDF ఫార్మాట్. నెక్స్ట్ ఇక్కడ మనము యూనిక్ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ ఎస్ అని పెట్టేసేయాలి, కొన్ని నో అని పెట్టేసేయాలి. పీడబ్ల్యూ లిమిటేషన్ నో అని పెట్టేసేయాలి. ఇక్కడ మనకి వెదర్ యూ హ్యావ్ పీడబ్ల్యూడి ఇక్కడ నో అని పెట్టేసేయాలి. ఇక్కడ డిక్లరేషన్ టిక్ కొట్టేసేయాలి. నెక్స్ట్ అండ్ రివ్యూ కొట్టాలి. నెక్స్ట్ మై అడ్రస్, ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మొత్తం మీ పర్మనెంట్ అడ్రస్ ఫస్ట్ ఇక్కడ ఎక్కడ ఉంటారో కరెస్పాండింగ్ అడ్రస్ అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. చేసి మనం నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ అని కొట్టినాక ఫాదర్ అడ్రస్, మదర్ అడ్రస్, ఈజ్ యువర్ ఫాదర్ అడ్రస్ సేమ్ యాజ్ యువర్ కరెస్పాండింగ్ అడ్రస్ అని అడుగుతుంది. ఎస్ అని ఎస్ అయితే ఎస్, నో అయితే నో కొట్టేసేయాలి. నెక్స్ట్ మదర్ అడ్రస్ అట్లనే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని కొట్టేసేయాలి. నెక్స్ట్ కొట్టినాక నెక్స్ట్ అండ్ రివ్యూ అని క్లిక్ చేయాలి. చేసినాక ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అని వస్తుంది. ఎంటర్ ది పర్టికులర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ 1 by 1 ఫ్రమ్ 12th డిప్లొమా ఆర్ అన్ ఎక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అప్ టు యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మన 12th నుంచి మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అన్నీ మనము డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ 12th ఇక్కడ క్వాలిఫికేషన్ 12th ఆర్ డిప్లొమా ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. చేసి క్వాలిఫికేషన్ లెవెల్ స్టేటస్ అపియరింగా పాస్ అవుటా అది ఎంటర్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్వాలిఫికేషన్ పర్సింగ్ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ నేమ్ ఆర్ కాలేజ్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసి మళ్ళీ డేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ కంప్లీషన్ ఎప్పుడు అయ్యిందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఎంటర్ చేసి DDMM//Y ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ CGP అనా పర్సెంటేజా ఇక్కడ గ్రేడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ సెలెక్ట్ మీడియం ఆఫ్ స్ట్రీమ్ స్ట్రీమ్ ఏందో సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ అదైతే 12th అయిపోయింది. నెక్స్ట్ యాడ్ అని కొట్టాలి. యాడ్ అని కొడితే మిగతాది మళ్ళీ యాడ్ అవుతుంది. యాడ్ అని కొడితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 12th తర్వాత అయింది గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ అని కొట్టాలి. యాడ్ అని కొడితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మనదైతే 10+2 ఇక్కడ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ యాడ్ అని కొట్టి మన డిగ్రీ యాడ్ చేసుకోవాలి. చేసుకొని ప్రీవ్యూ అండ్ నెక్స్ట్ అని అయితే మనం డిగ్రీస్ కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయాలి. కొట్టినాక ప్రీవ్యూ నెక్స్ట్ కొట్టేసేయాలి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడైతే యాడ్ చేసినాక నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ అనేది వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మనకి హౌ యూ ఎవర్ బీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఎక్స్ అయితే ఎస్, నో అయితే నో అని కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని కొట్టేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఇక్కడ అంటే లైక్ మన స్పోర్ట్స్ అవి ఉన్నాయా, స్పోర్ట్స్ నేషనల్స్ అట్లా ఆడిరా అని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ UPSC ఎగ్జామినేషన్ అటెండ్ చేసిర్రా, అపియర్ అయ్యిర్రా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఉంటుంది. సెలెక్ట్ నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని వస్తుంది. ఇక్కడైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఇయర్, రోల్ నెంబర్ అన్ని ఎంటర్ చేయాలి, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు
యూపీఎస్సీ అటెండ్ అయితే వారి డీటెయిల్స్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. హ్యావ్ ఎవర్ బీన్ డిపార్టెడ్ బై ద యూపీఎస్సీ ఫ్రమ్ ఎనీ సెకండ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో మనకు 20 KB టు 200 KB మధ్యలో ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ద ఫైల్ నేమ్ షుడ్ బి ఫోటో అని ఉండాలి అంతే ఫైల్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ మస్ట్ 75% 34 ఆఫ్ ది ఏరియా ఇన్ ద ఫోటో. ఇట్లా అయితే ఉండాలి మన ఫోటో. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మన ఫోటో అయితే కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇట్లా ఉండదు. ఇక్కడ చూపిస్తారు ఇక్కడ ఎట్లా ఉండొద్దు ఫొటోస్ ఇవన్నీ చూపిస్తారు. ఫోటో అయితే మంచిగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కరెక్ట్గా మన ఫేస్ అనిపించేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ లైవ్ ఫోటో. మనం లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. మనకి ఇక్కడ వ్యూ క్యాప్చర్ ఫ్రమ్ మొబైల్ ఇలా అయితే వస్తుంది. లైవ్ ఫోటో అన్నా లేదంటే మా నార్మల్ ఫోటో అన్నా అప్లోడ్ చేయాలి. ఫోటో ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్. క్లిక్ ఆన్ క్యాప్చర్డ్ ఫ్రమ్ మొబైల్ అండ్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ గివెన్. మనకి ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే మనము ఫోటో అయితే తీసుకురానికి రాదు. సో అలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం మొబైల్ ఫోన్తో లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అంతే. ఇక్కడ మనకైతే ఇలా వస్తుంది క్యాప్చర్ అండ్ అప్లోడ్ లైవ్ ఫోటో అని. నెక్స్ట్ ఇమేజ్ నాట్ క్యాప్చర్డ్ ఇట్ ఇలా వస్తుంది. ఇక్కడైతే మనము లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి అయితే ఇలా వస్తుంది. ఇక్కడ లైవ్ ఫోటో అయితే మనము క్యాప్చర్ చేయాలి. చేసి అక్కడ అప్లోడ్ ఫోటో అని కొట్టేసేయాలి. కొడితే మనకి లైవ్ ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లైవ్ ఫోటో అంటే క్లియర్గా ఉండాలి ఫోటో. అప్పుడైతే మనకి యువర్ లైవ్ ఫోటో హ్యావ్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వస్తుంది. ఓకే అని కొట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది 20 KB టు 100 KB మధ్యలో ఉండాలి. జేపీజీ ఫార్మాట్ ఉండాలి. ఫైల్ నేమ్ వచ్చేసి సిగ్నేచర్ అని ఉండాలి. నెక్స్ట్ ద హై విడ్త్ ఓకే ఇలా అయితే ఈ ఫార్మాట్లో అయితే సిగ్నేచర్ ఉండాలి మనకి. నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మనం అయితే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్లోకి వెళ్ళి ఇట్లా అయితే ఉండాలి మన సిగ్నేచర్ ఫార్మాట్. ఇట్లా ఉంటేనే అది అలో చేస్తుంది, లేదంటే మీ సిగ్నేచర్ అప్లోడ్ కాదు. సో ఇలా చూసుకోండి, కరెక్ట్గా ఉండాలి. ఈ ఫార్మాట్లో ఉండాలి మన సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మన సిగ్నేచర్ అయితే చూస్ చేసుకోవాలి. చూసి నెక్స్ట్ ప్రీవ్యూ కొట్టాలి. వ్యూ లైవ్ క్యాప్చర్ ఫోటో ఇవన్నీ మనకి మనం అప్లోడ్ చేసినవన్నీ చూసుకోవచ్చు ప్రీవ్యూ అని కొట్టి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అని కొట్టాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటీస్, అప్లై ఫర్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్, మై అప్లికేషన్ డౌన్లోడ్. ఇక్కడ అప్లై ఫర్ ఎగ్జామినేషన్ అని క్లిక్ చేయాలి. చేసినాక ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఇక్కడ ఇలా అయితే మనము ఫస్ట్ ఇంతకుముందు అన్నీ చేసినట్టు అయితే మనం యూపీఎస్సిలో మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ అవి కండక్ట్ చేసేటి. నెక్స్ట్ మనం అయితే ఇక్కడ వచ్చేసి ఈ యూపీఎస్సి కండక్ట్ చేసేటివన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. మనం సిఏపిఎఫ్ అప్లై చేస్తున్నాము, అందుకే మనము ఇది అప్లై అని క్లిక్ చేసి ఇక్కడ మన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చూసుకోవచ్చు. కామన్ అప్లికేషన్ ఫామ్ ఇవి చూసుకోవచ్చు. మనకి ఇవన్నీ చూసుకున్నాక ఇక్కడ డిజేబిలిటీ ప్రొఫైల్ ఇది ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్నీ చూడాలి. ప్రివ్యూ అయితే చూడాలి. చూసి ఇక్కడ మనం ఏమేమి అచీవ్మెంట్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ మన ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ చూసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకున్నాక ఇక్కడ క్లిక్ చేయాలి. డిక్లరేషన్ దగ్గర చేసి బాక్స్లో క్లిక్ చేసి వ్యూ యువర్ కరెంట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయాలి. లాక్ కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అని కొట్టాలి. ఇదైతే మనం ప్రీవ్యూ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ లాక్ ఇవన్నీ కొట్టినది యువర్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ లోడెడ్ అని అలా వస్తుంది.
ఇది అయితే ఎంటర్ చేసినాక మనకి నెక్స్ట్ సెలెక్ట్ ఎస్. Do you possess prescribed educational qualification as per the rules of ఎస్ అని కొట్టాలి. మనకు సెలెక్ట్ యువర్ డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ అని కొట్టాలి. సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్ స్టేటస్, ఇక్కడ ఇవైతే అన్నీ అడిగినవన్నీ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి మనం ఇక్కడ మీడియం ఆఫ్ స్ట్రీమ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. చేసి డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలి. మళ్ళీ ఫుల్ అడ్రస్, ఇష్యూయింగ్ అథారిటీ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ, మన డిగ్రీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ద డెసిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది క్లిక్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే రిజిస్టర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ వైస్ ఛాన్సలర్ అని వస్తుంది. ఇదైతే ఎంటర్ చేయాలి అక్కడ మనకి. చేసి ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. చేసి ఇక్కడ మనం డిగ్రీస్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి అయితే వస్తుంది. ఇక్కడ అప్లోడ్ డిగ్రీ సర్టిఫికేట్ అని ఎంటర్ చేస్తే మనం ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫైల్ నేమ్ మస్ట్ బి degree_certificate అని అయితే ఉండాలి. ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉండాలి. 50 to 300 KB ఓన్లీ ఉండాలి. ఆ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసినాక ఫారెన్ డిగ్రీ ఇన్స్ట్రక్షన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇలా అయితే అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఫారెన్ డిగ్రీ నో అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఇంగ్లీష్ మీడియం మీడియం అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా ఉండాలో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేయాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మనకి లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ మనకి అలా ప్రొఫిషియన్సీ నీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, ఎంత రాయడం వచ్చా, చదవడం వచ్చా అని ఇక్కడైతే అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ ప్రొఫిషియన్సీ ఇలా ఇవి చేసి ఓకే చేసినాక నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తుంది. ఇది వచ్చి మనకి పోస్ట్ కోడ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇవన్నీ అయితే వస్తాయి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. మనకి ఏ పోస్ట్ ఫస్ట్ కావాలో అది పెట్టుకోవాలి. అలా మొత్తం 5 పోస్ట్స్ ఉన్నాయి మీకు. ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇష్టం ఉన్నవి ముందు పెట్టుకోవాలి. మీకు మీకు ఇష్టం లేనివన్నీ లాస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ దగ్గర మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీరు ఇంత ముందుకు చేశారా, వర్క్ చేస్తారా, అది అక్కడ సిఐఎస్ఎఫ్లో చేస్తారా, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని పెట్టాలి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ ఎన్నిసార్లు మీరు అటెంప్ట్ చేస్తారో అది పెట్టి నెక్స్ట్ సబ్మిట్ కొట్టేసేయాలి. కొట్టినాక మన అయితే డీటెయిల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టాలి. ఎగ్జామినేషన్ పేమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. 200 రూపీస్ ఉంటుంది ఫీజు, పే చేసేయాలి. ఇక్కడైతే మనకు ఆన్లైన్లో పేమెంట్ అయితే ఉంటుంది. అక్కడ పేమెంట్ అయితే మనకి యూపీఐతో కూడా చేసుకోవచ్చు. యూపీఐ ఐడి ఆర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా చేసుకోవచ్చు మన పేమెంట్. 200 రూపీస్ అయితే పే చేయాలి. అక్కడ స్కాన్ చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ అయిపోయినాక మనం అయితే ఇలా వస్తుంది డాష్ బోర్డ్. మనకి పేమెంట్ అయితే అయిపోయినాక మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అయితే ఎలా అప్లై అయ్యాలో ఈ వీడియోలో అయితే చూసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.